ఈరోజు మన ధ్యానాంశం సార్వభౌముడు. ప్రభునందు ప్రియులరా, సార్వభౌమత్వం సార్వభౌమత్వం అంటే ఏంటో ముందు తెలుసుకుంటే, సార్వభౌముడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సార్వభౌమత్వము అంటే మనం ఆలోచిస్తే ఒక సుదీర్ఘ కాలము పరిపాలన చేస్తే దాన్ని సార్వభౌమత్వం అంటాం. అంతేకాకుండా మొత్తం ఏదైతే ఉందో దాన్ని అంతటిని పరిపాలిస్తే దాన్ని సార్వభౌమత్వం అంటాం. అంటే సార్వభౌమత్వం అనే పదం రెండింటిని సూచిస్తుంది. సుదీర్ఘ కాలం పరిపాలన, రెండోది ఉన్నది ఏదైతే ఉందో దాన్ని అంతటిని పరిపాలన చేస్తే అది సార్వభౌమత్వం అంటాం. అలాగా పరిపాలించే వాడిని సార్వభౌముడు అంటారు. సాధారణంగా సార్వభౌముడు, సామ్రాట్ అనే ఈ పదాలు మనం భూరాజులకు పెట్టాం. కానీ మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులరా, ఏ భూరాజు అయినప్పటికీ కూడా, ప్రపంచాలు ఏలినటువంటి ఏ భూరాజు అయినప్పటికీ కూడా మొత్తం ప్రపంచాన్ని ఏలలేడు. సుదీర్ఘకాలం పరిపాలించలేడు. తనకు ఆయుష్ ఉన్నంత వరకే పరిపాలించగలడు. అంటే మనం ఈ సార్వభౌముడు అనేది భూరాజుకు కానీ భూనాయకులకు కానీ పెట్టడానికి కుదరదన్నమాట. మరి ఎవరికి ఇది సూట్ అవుతుంది అని ఆలోచిస్తే ఎవరికి సూట్ అవుతుందండి? చెప్పాలండి. యేసు. అంతేనండి. చూద్దాం ఇది ఎవరికి సూట్ అవుతుందో చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీయండి. ఒకసారి తీయనివ్వండి. తీసారండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగముల్లో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును. ఆ యుగ యుగములు అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. యుగ యుగములు అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. చదవబడినటువంటి ఈ వాక్య భాగం ఎవరి గురించి చెప్పబడుతుందండి? చెప్పాలండి. తండ్రి అయినటువంటి దేవుని గురించి చెప్పబడుతుంది. ఆ తండ్రి అయినటువంటి దేవుడు సకల యుగముల్లో రాజు అంట. ఎన్ని యుగాలు ఉన్నాయి మనకి తెలుసా? తెలీదు. కానీ ఎన్నైతే ఉన్నాయో అన్ని సకల యుగాల్లో రాజు అంట. మళ్ళీ ఒక్కసారి చదవండి ఆ మాట. సకల యుగముల్లో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు ఆ యుగ యుగములకి ఆయనకి ఘనత మహిమ ఆయనకి మాత్రమే కలుగును గాక. అంటే ఇప్పుడు సార్వభౌముడు అంటే ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. యుగ యుగములు ఆయన పరిపాలించేటువంటి వాడు.
మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10 నుంచి 13 వచ్చినానండి. 10 to 13. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలని ప్రార్థిస్తున్నారు? రాజ్యం పరలోకము నుండి భూలోకానికి. అంటే పరలోకంలో రాజ్యం ఆల్రెడీ ఉంది. ఆ రాజ్యానికి రాజు, సార్వభౌముడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు. ఇంకా మనం చాలా చక్కగా ఆలోచించగలిగితే యోహాను సువార్త, ఈరోజు రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయండి, కంగారు పడకండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. పదిహేడవ అధ్యాయం 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చాలండి. అంటే దేవుడు లోకము పుట్టక ముందు కూడా రాజై ఉన్నాడు, సార్వభౌముడై ఉన్నాడు. అందుకే యేసుప్రభువు వారు లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఇప్పుడు ఆ మహిమ నాకు దయచేయి, నన్ను అలాగా మహిమ పరుచుము అంటున్నాడు. అంటే ఇప్పుడు యుగ యుగాలు అంటే మనకి సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి కాదండి. మనకి సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి కాదండి. తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 1వ తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఎవరు? ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అంటే వసించుచు అంటే అర్థం ఏంటి? ఉంటూ, నివసించుటూ. వాసము అంటే నివాసము, ఉంటూ. ఏం కలవాడై ఉన్నాడండి? అమరత్వము కలవాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సు అంటండి, ఇంకెవ్వరూ సమీపించలేరు. ఆ తేజస్సులో ఆయన మాత్రమే ఉనికి కలిగి ఉన్నాడు. అమరత్వము ఎప్పటి నుంచి ఉన్నాడు అలాగా? చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు అలాగా? నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలరా? యుగ యుగములు, సకల యుగముల్లో సార్వభౌముడై ఉన్నాడు. అది మనం ఎప్పటి నుంచో చెప్పలేము. లోకం ఎప్పుడు ప్రారంభమైందండి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. చూడండి. ఆది యందు దేవుడు, చూడండి ఒకసారి. ఆది, ఈ ఆది అనే పదం టైంకి, సమయానికి ప్రారంభం అండి. అర్థమైందండి? ఆది అనే పదం సమయానికి సూచన, సమయం ప్రారంభమైందని. దేవుడు సమయాన్ని ప్రారంభించినప్పుడు ఆ పదం వాడాడు, ఆది యందు. ఎవరికి ఆ సమయం? దేవుడికి కాదు, మనకు. అర్థమైందండి? ఆ సమయం ఎవరికంటే దేవుడికి కాదు, మనకు. ఇది సమయానికి ప్రారంభం. మరి ఈ ఆదికి ముందు ఉన్నదాన్ని ఏమంటారు? అనాది. ఈ అనాది అని ఎందుకంటారంటే, ఈ అనాది కాలాన్ని నిర్వచించలేము. ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అనేది
చెప్పలేము. దేవుడు ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉన్నాడంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నాడు. అర్థమైందండి? మనం ఆది యందు దేవుడు భూమాకాశం సృజించినంటే అదే అనుకుంటాం. ఆది కంటే అనాది కాలం ఉంది. అప్పటి నుండి కూడా ఆయన యుగ యుగములకు రాజై ఉన్నాడు, సార్వభౌముడై ఉన్నాడు. మరి భూమి మీద మన బైబిల్ ప్రకారము బైబిల్ని మనం ఆది కాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చూడగలిగితే 3 విభాగాలుగా విభజించుకోవచ్చండి. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాజు అయి ఉన్నాడు అంటే అనాది కాలం నుంచి ఆది కాలము వరకు రాజు అయి ఉన్నాడు. మరి ఆది అనే సమయానికి ప్రారంభం మొదలైంది కదా, మరి అప్పుడు కూడా దేవుడు రాజేనా? తండ్రి అయినటువంటి దేవుడు అప్పుడు కూడా రాజేనా అంటే మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, బైబిల్ మొత్తాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3 యుగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఏంటండి చెప్పాలి? పితరుల యుగము. 2 ధర్మశాస్త్ర యుగము. 3ది క్రీస్తు యుగము. దాన్నే కొత్త నిబంధన యుగమని, కృపాయుగమని ఎలాగన్నా మనం పిలవచ్చు. బైబిల్ మనకి ఎన్ని యుగాలు ఉన్నాయంటే ఈ 3 యుగాలు ఉన్నాయండి. అంటే దేవుడు ఇప్పుడు అనాది కాలం నుండి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆది వరకు కూడా ఆయన యుగ యుగాలకి రాజు. ఈ ఆది ప్రారంభమైంది, ఆది ప్రారంభమయ్యి అంతము వరకు ఈ 3 యుగాలే ఉంటాయి. ఈ 3 యుగాలే ఉంటాయి. మరి ఈ 3 యుగాలలో కూడా ఆయన రాజా అంటే చూద్దాం. చూడండి, ఆది కాండం 2వ అధ్యాయం. ఆది కాండం 2వ అధ్యాయం 17వ వచనం. మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షఫలం తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞ ఎవరు ఇస్తారండి? రాజు ఇస్తాడు, సార్వభౌముడు ఇస్తాడు. అదే ఆది కాండం. ఇది పితరుల యుగంలో దేనికి చెందింది? ఆదాము కాలానికి చెందింది. పితరులు ఎవరో మనకి? ఆదాము. తర్వాత ముఖ్యంగా చెప్పుకునేది నోవాహు. నోవాహు యుగంలో కూడా చూడండి, అంటే నోవాహు కాలంలో కూడా చూడండి, 6వ అధ్యాయం 22. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిడు. అంటే ఇక్కడ కూడా ఆజ్ఞను ఇస్తున్నాడు. ఎవరో? తండ్రి అయినటువంటి దేవుడు. అదే విశ్వాసానికి జనకుడు అబ్రహాం. అదే ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం మరియు 2వ వచనం. చదవండి అమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. అబ్రహాముని దేవుడు సలహా ఇస్తున్నాడా అబ్రహాముకి? లేకపోతే బ్రతిమలాడుతున్నాడా?
ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో మన పితరుడైనటువంటి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, మన పితరుడైనటువంటి నోవాహుకు ఆజ్ఞ ఇచ్చాడు, మన పితరుడైనటువంటి అబ్రహాముకి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే పితరుల యుగములో దేవుడు ఏమై ఉన్నాడంటే సార్వభౌముడే ఉన్నాడు. నెక్స్ట్ ఏ యుగం అండి? ధర్మశాస్త్ర యుగము. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మలను రక్షించితివి గనుక, న్యాయాధిపతులు ఇక్కడ రాసిన 8:23, మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును అంటే గిద్యోనుతో ఇశ్రాయేల్ వచ్చి ఏమని చెప్తున్నారంటే, నీవును నీ కుమారులను మమ్మల్ని ఏలమని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులను మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. న్యాయాధిపతులు నియమించింది ఎవరండి? ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. గిద్యోను ఎవరు? న్యాయాధిపతి వరుస క్రమంలో ఉన్నవాడే కదా. ఎవరి బారి నుంచి ఇశ్రాయేలుని కాపాడాడు? మిద్యానీయులండి. ఇప్పుడే కదా చదివారు. మిద్యానీయుల యొక్క బారి నుండి కాపాడాడు. అందుకే ఏమన్నారు అంటే వాళ్ళు వచ్చి, నువ్వే ఏలాలి, నీ వంశం వారే ఏలాలి, నేను ఏలను. మీరు అనుకుంటున్నారేమో నేను ఏళ్తానని. మిమ్మల్ని ఏలుతుంది దేవుడే. అది వాళ్ళు గ్రహించటం లేదు ఇశ్రాయేలీలు. అందుకే అంత చక్కని మాట చెప్తున్నాడు, మిమ్మల్ని ఏడువాడు యెహోవాయే. అంటే ఈ న్యాయాధిపతి ఎవరు? అతను గిద్యోను. ఏ కాలానికి చెందినవాడు? ధర్మశాస్త్ర యుగానికి చెందినవాడు. అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా ధర్మశాస్త్ర యుగములో కూడా దేవుడు ఏమై ఉన్నాడు? సార్వభౌముడై ఉన్నాడు. పితరుల యుగంలో సార్వభౌముడై ఉన్నాడు, ధర్మశాస్త్ర యుగంలో కూడా సార్వభౌముడై ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 4 to 8 వచనాలు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు దగ్గరికి వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనక సకల జనుల ఆ పదాన్ని అంతరం చేసుకో, సకల జనుల మర్యాద చొప్పున మాకు. అంటే ఇశ్రాయేలీలు వృద్ధుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి, నీ స్వభావం చాలా మంచి స్వభావం, ఇశ్రాయేలుకి సేవ చేసేటువంటి స్వభావం, కానీ నీ కుమారుల స్వభావం అటువంటిది కాదు. అందుకనే సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజుని నియమించని సమూయేలుని అడిగాడు. ఇక్కడ సకల జనుల మర్యాద అంటే ఏంటి? ఇశ్రాయేలీల చుట్టూ 7 జాతులు ఉన్నాయి, అన్య జాతులు. వాళ్ళు ఒక రాజుని నియమించుకొని ఆ రాజు యొక్క పరిపాలనలో వాళ్ళు ఉంటారు. ఇశ్రాయేలులో రాజు లేడు అప్పటి వరకు. మొదటి ప్రవక్తలు ఉన్నారు, తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, అప్పటి వరకు రాజు లేడు. వీళ్ళు ఏం చేశారంటే
తామును పాలిస్తుంది దేవుడని మరిచి మాకు రాజు కావాలి. ఎందుకంటే ఇది ఎక్కడుందంటే అన్యజనుల్లో ఇది ఉంది. అన్యజనుల్లో ఇది ఉంది కాబట్టి మాకు కూడా రాజు కావాలి అంటే అప్పుడు సమయాలు ఏమన్నాడు చూడండి, మాకు న్యాయం తీర్చుటకే రాజుని నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా అంటే ఆయన దృష్టికి అది మంచి మాట అనిపించలేదు, నచ్చలేదు, వ్యతిరేకంగా దేవుని దృష్టికి వ్యతిరేకమైనటువంటి మాట ఇది అని అనుకున్నాడు. అలా అనుకుని ఏం చేశాడంటే సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జనులు నీతో చెప్పినటువంటి మాటలన్నిటి ప్రకారము జరిగించే సమూయేలు, వారు నిన్ను విసర్జింపలేదు, న్యాయాధిపతి వ్యవస్థను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు, నా సార్వభౌమ అధికారాన్ని విసర్జించి ఉన్నారు. అంటే ఇశ్రాయేలు దేవునితో పరిపాలించబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమి కోరుకున్నారు, రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలు ఏ కాలానికి చెందినవాడు, ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడు. మరొకటి చూద్దాం, మొదటి దినవృత్తాంతాలు 29:10-11 కొంచెం తీయడం కష్టంగా ఉంటుందేమో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచ్చినారు. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నీవు నిరంతరము, ఆ నిరంతరము అంటే అన్ని యుగాలలో నువ్వు స్తోత్రార్హుడవు. యెహోవా అదిగోండి, సార్వభౌముడు అంటే ఉన్నదంతటిని పరిపాలించాలి. ఉన్నది ఏమిటంటే ఈ విశ్వం, ఈ విశ్వానికి అంతటికి కూడా పరిపాలకుడు అని దావీదు చెప్తున్నాడు. భూమి ఆకాశములందు సమస్తము నీ వశము. మరి సార్వభౌముడి యొక్క వశంలో ఉండాలా లేదండి? నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, అదిగోండి అంత ఘనత కూడా నీకే చెందుతుంది అని చెప్తున్నాడు. ఇంకా యెహోవా రాజ్యము ఎప్పటి నుండి, ఆ కాలాన్ని నిర్వచించలేము మనం. యెహోవా రాజ్యము నీది అంటున్నాడు దావీదు. ఎప్పటి నుంచి అంటే అది అగోచరము, ఎప్పటి నుంచో చెప్పలేము. ఇప్పటికి స్టిల్ దావీదునైనటువంటి నేను చెప్తున్న కాలానికి కూడా నువ్వే రాజు, రాజ్యము నీదే అంటే చాలు. అంటే ధర్మశాస్త్ర యుగములో కూడా దేవుడు ఏమై ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు రాజై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యుగంలో కూడా ఆయన రాజై ఉన్నాడా చెప్పండి? క్రీస్తు యుగములో కూడా ఆయన రాజై ఉన్నాడా? చెప్పాలండి. చూద్దండి, లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచ్చినారు. ఎందుకనగా ఇదిగో
దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడ ఉన్నదని అక్కడ ఉన్నదని చెప్ప వీలు పడదని. కొంతమంది వచ్చి దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో దేవుని రాజ్యము ఒకప్పుడు అనాది కాలంలో ఉన్నటువంటి దేవుని రాజ్యము ఎక్కడ ఉందని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీ మధ్యలోనే ఉన్నది, మీ మధ్యలోనే ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యము అంటే ఆ రాజ్యానికి అధిపతి సామ్రాట్ ఎవరు, సార్వభౌముడు ఎవరు? యేసుక్రీస్తు వారి ప్రకారము తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందండి? ఇంకా అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అంటే ఇప్పుడు ఏం పాడుతున్నారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజ్యం మళ్ళా వస్తుంది. మళ్ళా యేసు రాజ్య పరిపాలనలో మనం వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని చెప్తున్నాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. క్రీస్తు వారు చెప్తున్నారు, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇదిగో దేవుడు రాజ్యం మీ యొద్ద నుండి తొలగిపోయి దానికి ఫలం ఇచ్చేవారు ఎవరు అంటే అన్యజనులు. ఈ రాజ్యం దేవుని రాజ్యం అనాది కాలం నుండి ఉన్నటువంటి దేవుని రాజ్యం ఇశ్రాయేలు నుండి తొలగిపోద్దంట. ఎందుకంటే వాళ్ళు ఎవరిని తృణీకరించారు? క్రీస్తుని తృణీకరించారు. అందుకే ఇశ్రాయేలీల నుండి అది తొలగిపోయి మనకి రక్షణ కలిగింది. మనం ఏం చేస్తున్నాం? యెరూషలేము గురించి, క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు మనకన్నా ఏదో గొప్పవారని భ్రమపడుతున్నాం. దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగిపోయి అన్యజనులకు ఇవ్వబడుతుంది. ఇశ్రాయేల్లో కూడా మారినోళ్ళు ఉన్నారు, నికోదేము లాంటి వారు భక్తులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం అయితే మారలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి వారిది, అదే పరిస్థితి. అంటే చూడండి, అప్పటికే క్రీస్తు యుగంలోనే దేవుని రాజ్యము ఉంది అని అర్థమవుతుంది. ఆ రాజ్యానికి రాజు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి. క్రీస్తుని మృతుల్లో నుండి లేపింది ఎవరండి? మరి యేసుక్రీస్తు వారు ఏంటి? నా ప్రాణం పెట్టుటకును దాన్ని మరి తిరిగి పొందుటకు నాకు ఆ అధికారం అనే మాటలు పట్టుకోవాలి. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుండి వచ్చింది. సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును ఈ యుగమునందు మాత్రమే కాక, అదొకటి గమనించాలండి. ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను. అదిగోండి, అంటే ఆ అధికారము యేసుక్రీస్తు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? సార్వభౌముడైనటువంటి దేవుడు ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక
2వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, చూడండి, ఒకటి ఏంటంటే పరలోకం, 2 భూలోకం అంటే పాతాళం. ఈ మూడింటి గురించి చెప్పుకున్నావా లేదండి? ముల్లోక మర్మాలు అనే దాంట్లో చెప్పుకున్నావా లేదా? ఈ మూడిట్లో ప్రతి వాని మోకాలు యేసు పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు, దేవదూతలు. భూలోకంలో మన విరోధమైనటువంటి అపవాది. పాతాళంలో నెమ్మది పొందినవారు, మృతులు, వేదన పొందేవారు. ఈ మూడిట్లో ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పై నామముగా ఆయనకు అనుగ్రహించెను. అంటే ఇక్కడ ఈ అధికారము ఎవరిస్తున్నారు యేసు ప్రభు వారికి? తండ్రి అయినటువంటి దేవుడు. దేని మీద అధికారం ఇస్తున్నాడు? ఈ పరలోకాన్ని, భూలోకాన్ని, పాతాళాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? యేసుక్రీస్తు వారికి ఇచ్చి హెచ్చించాడు. మరణం నుండి లేపి హెచ్చించాడు. అర్థమైందండి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు 13 అండి, క్షమించాలి, 13. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన అంటే ఎవరండి? లేదండి, ఆ అధికారం క్రీస్తు ఇవ్వలేదండి అంటే ఇంకా బలమైన సాక్ష్యం. ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే అపవాది అధికారం. ఏమిటి అధికారం అంటే పాపంతో మనల్ని బంధించడం. ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనేది ఏ కాలం అండి? చేసిన అనేది ఏ కాలం? వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా, భూతకాలమా? చేసెను పాస్ట్ టెన్స్. అంటే ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అంటే ఆల్రెడీ అయిపోయింది. రాజ్యం ఉంటేనే కదా రాజ్య నివాసులు అవుతాం. కడియం ఉంటేనే కదా కడియం నివాసులు అవుతాం. కడియం లేకపోతే కడియం నివాసులని పిల్లలు. రాజ్యం ఉంటే రాజ్య నివాసులు అవుతాం. మరి ఎప్పుడో రాజ్యం వస్తుంది అంటారు? అంటే తండ్రిదైనటువంటి రాజ్యానికి చక్రవర్తిగా దేవుడు క్రీస్తుని నియమిస్తున్నాడు. బాప్తిసము ద్వారా ఆ రాజ్యములోకి, ఆ రాజ్య నివాసులుగా మనం చేర్చబడ్డాము. అంటే మనల్ని ఇప్పుడు పరిపాలిస్తుంది తండ్రే. రాజ్య నివాసులుగా ఉన్నాం. ఇప్పుడు చాలామంది, ఇంచుమించు 70% మంది యేసు రాజ్యంలో లేవనుకుంటారు. ఇప్పుడు కాదు యేసు రాజ్యం రాబోతుంది అనుకుంటారు. వాళ్ళు ఉంటే ఉండొచ్చు, యేసు రాజ్యంలో ఉండకపోవచ్చు. మనమైతే వాక్య ప్రకారము యేసు రాజ్యంలోనే ఉన్నాం. ఎందుకంటే అది ఆ యేసు రాజ్యానికి చేర్చింది తండ్రి.
అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనల్ని ఎలా విడిపించాడంటే క్రీస్తుని బలియాగముగా ఆయన చేసి మనల్ని విడిపించి ఆయన రాజ్య నివాసులుగా చేశాను. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూసుకోండి, అది పాస్ట్ టెన్సే. మరి ఈ రాజ్యం ఏం చేస్తారు? ఈ రాజ్యం కొనసాగుతుంది. ఎప్పటి నుంచి కొనసాగుతుంది? యేసుక్రీస్తు వారు సువార్త మొదలైన దగ్గర నుంచి రాజ్యం ఏర్పడుతుంది. 3000 మంది బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి దేవుని రాజ్యంలోకి చేర్చబడుతున్నారు. చేర్చబడుతున్నారా లేదా? మరి ఈ రాజ్యాన్ని ఏం చేస్తాడు క్రీస్తు? ఏం చేస్తాడు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం 28వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయం 28వ వచనం. జాగ్రత్తగా చూడండి మాట. సమస్తమైన సమస్తమున మరియు సమస్తమును అమ్మా క్షమించాలి, 24 అండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైనటువంటి అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించెను. అంటే ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? చెప్పండి, అది ఏ పత్రిక? పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెబుతున్నాడు. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు అండి. అందుకే బైబుల్ చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవకపోవడం వల్ల వచ్చిన పాటలండి ఇవన్నీ. ఇప్పుడు వరకు ఆయన 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 అంటే తండ్రి అయిన దేవుడు అని ఉంది. ఇక్కడ పౌలు ఏమి చెప్తున్నాడంటే ఆయన సమస్తమైనటువంటి అధికారమును ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అయినటువంటి దేవునికి ఎక్కడిది ఆయనకి రాజ్యం? ఇదిగో ఒకప్పుడు అప్పగించినటువంటి రాజ్యం పునరుద్ధాన దినం అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళి ఎవరికి అప్పగిస్తాడు? ఎందుకు ఆయనకి ఎందుకు అప్పగించాలి? ఆయనే ఇచ్చాడు కాబట్టి, రాజ్యం ఆయనది కాబట్టే, ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయనకే మళ్ళీ. లేకపోతే యెహోవా దేవుడితో సమానుడు అయితే ఈయన పరిపాలించవచ్చు కదా పరలోకంలో. అర్థమైందండి? తీసుకెళ్ళిపోయి ఈయనే పరిపాలించవచ్చు కదా. మళ్ళీ ఆయనకి ఎందుకు అప్పగిస్తున్నాడు రాజ్యం అంటే అనాది కాలం నుండి రాజ్యం ఆయనదే. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సామ్రాట్ అశోక్, ఇంకా చాలా మంది రాజులకి సామ్రాట్ అలెగ్జాండర్, ఇలాగే వీళ్ళు ఎక్కువ భూభాగాన్ని పరిపాలించినటువంటి రాజులు. ఒక్క రాజు వల్ల ఎక్కువ భూభాగం పరిపాలించడం కాని పని, ఒకే రాజు వల్ల. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారంటే రాజ్యాలు గెలిచినప్పుడు ఆ రాజుల్ని చంపేయకుండా, ఆ రాజుని అంటే భూపరంగా చెప్తున్నానండి, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఆపాదించకండి, సామంత రాజులుగా చేసుకుంటారు. అటువంటి సామంత రాజు క్రీస్తు, సార్వభౌముడు తండ్రి అయినటువంటి దేవుడు. దీంట్లో కన్ఫ్యూజ్ పడకండి. సామంత రాజు ఎవరు? క్రీస్తు. సామంత రాజు కాబట్టే మళ్ళీ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ క్రీస్తు వారి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేసామని బాధపడవలసిన అవసరమే లేదు. ఆయన ముల్లోకాలకి మహాయోధుడు, ముల్లోకాలకే మహాయోధుడు. ఆ ముల్లోకాల మీద అధికారం ఇచ్చింది తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు చెప్పండి, సార్వభౌముడు ఎవరు? ఎవరండి? మరి క్రీస్తు అన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడే సార్వభౌముడు.
భౌముడు. మరి మీకు నేను అలా చెప్పారో లేదో తెలియదు కానీ మరి ఏమని చెప్పారో చూడండి. క్రీస్తు సామంతరాజు అయ్యాడని ఆయన ఏమీ తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఆయన దేవుడు, సర్వ అధికారం కలిగినటువంటి వాడు. ఏమండి, ఇప్పుడు అమెరికాలో ఒకరు ఉంటారండి, రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు, వాళ్ళు రావడం అవ్వదు. అప్పుడు ఏం రాస్తారు? పవర్ ఆఫ్ అటార్నీ రాస్తారు. అలాగా దేవుడు ఈ లోకంలోకి వస్తే ఈ లోకం భస్మై పట్టణం అయిపోతుంది. అందుకు పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇచ్చాడు? కుమార్. అర్థమైందండి? మరి రాజ్యం గురించి ఏమంటారు? ఇంకా రాబోతుందా? మరి నీ రాజ్యం వచ్చి మరి ఇప్పటికీ మరి నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రార్థిస్తున్నారు. ఇప్పటికీ ప్రార్థిస్తున్నారా లేదా? రాజ్యం వచ్చేసింది బాబు అని బైబిల్ చెప్తుంది. ఆ రాజ్య నివాసులుగా మనము ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. ఇంకో మాట ఇంకా బలం చేకూరకపోతే చూడండి. ఆయన రాజ్య నివాసుడిగా ఉన్నానని యోహాను చెప్తాడు 1వ అధ్యాయంలో. యేసును ఎన్నో వచ్చిన చెప్పండి. ప్రకటన 1:9. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడయ్యాడంటే అని ఎవరినంటారు? దానిలో ఉన్నవాడిని పాలివాడు అంటారు. ఏమంటున్నాడు? వేటిలో పాలివాడంట? యోహాను శ్రమలోను రాజ్యంలో కూడా పాలివాడుగా ఉన్నాడంట. అంటే ఆల్రెడీ నేను యేసు రాజ్యం, దేవుని రాజ్యంలో ఉన్నాను అని చెప్తున్నాడు. అర్థమైందండి? అక్కడికి వస్తున్నాను. యేసు రాజ్యంలో నేను ఉన్నానంటే ఈ రాజ్యము వచ్చునుగాక. యేసు రాజుగా. అర్థమైందండి? చూడండి, ఇంకా కీర్తన గ్రంథం 96వ సంకీర్తన 10వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూ. సామాన్య వర్తమాన కాలము. చేయుచున్నాడు అంటే ఎప్పటి నుంచి చెప్పాం కదా. ఆది కాలం వేరు, అనాది. ఆది కాలానికంటే ముందు ఉన్నది అనాది కాలం. అనాది కాలం నుండి చేయుచున్నాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. యెహోవా చేయుచున్నాడు. రాజ్యం ఏది మళ్ళీ కొత్తగా రాదండి. అనాది కాలం నుంచి ఏదైతే ఉందో అదే మళ్ళీ యేసు రక్తం ద్వారా కడగబడిన వారు దాంట్లోకి చేర్చబడతారు. అర్థమైందండి? అదే కీర్తన గ్రంథం 103వ సంకీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమునందు తన సింహాసమును ఎప్పుడు స్థిరపరిచాడు? అనాది కాలములో ఆ సింహాసనం కూలగొట్టాలని ప్రయత్నించింది ఎవరు? ఎప్పుడు అంతటి పరలోకమందు యుద్ధము జరిగాను అనేది ఎప్పుడు? ఆది కంటే ముందు అనాది కాలములో యెహోవా ఆకాశంలో తన సింహాసనాన్ని మరి ఆయన స్థిరపరిస్తే
ఎవరైనా డిస్ట్రాయ్ చేయగలరండి? ఎవరైనా స్థిరపరిచినటువంటి సింహాసనాన్ని చేజిక్కించుకోగలరా? ఇప్పుడు సింహాసనాలు అయితే 5 సంవత్సరాలకి ఒకసారి కదిలిపోతూ ఉంటాయి. అవిశ్వాస తీర్మానం పెడితే 2 సంవత్సరాలకే కూలిపోతాయి. కూలిపోయా లేదా? కానీ ఆయన సింహాసనాన్ని ఏం చేశాడంటే స్థిరపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఇందులో బాధ ఏంటంటే అండి, యేసుక్రీస్తు వారిని తక్కువ చేస్తామన్నారు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వచనాలని ఆలోచిస్తే సార్వభౌముడు అనాది కాలం నుంచి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే. ఇంకా బాగా చెప్పాలంటే యెషయా గ్రంథం, వాళ్ళ రెఫరెన్స్లోకి వెళ్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇదిగో 42వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడి స్వరూపి అయి ఉన్నాడు అంటే ఇదిగో నా ఆత్మను ఆయన యందు ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు పిచ్చి పిచ్చి కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినపడనీయుడు. నలిగిన రెల్లును విరవడం అంటే అర్థం ఏంటండి? నలిగినటువంటి మనస్సును ఇంకా ఆయన బాధ పెట్టడు. ఆయనకి ఏది ఇష్టం అంటే నలిగినటువంటి మనస్సు. అదే నలిగిన రెల్లును ఆయన విరువడు. మనం అయితే గుచ్చి 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 బాధ పెట్టేస్తాం. ఎవడన్నా ఏదన్నా తప్పు చేస్తే మనం నలిగిన రెల్లును విరిచేస్తాం. ఆయన అలాగా విరువడు. మకమకలాడుచున్న జనపనార ఒత్తి దేనికి ఉపయోగిస్తారు? ఇదివరకు ఎట్టుకునేవాళ్ళు కదండి, బాటిల్లో కిరసనాలు వేసుకునే పైకి ఒత్తెట్టుకున్నాం కదా. జనపనార ఒత్తును మకమకలాడుతుందంట. పాపంలో పడిపోయి దీని నుండి ఎవరు విడిపిస్తారు అని జనాంగమత మకమకలాడుతుంది. మకమకలాడడం అంటే వెలుగుతూ, మకమకలాడడం అంటే వెలుగుతూ ఆరుతూ, వెలగనా వద్దా, ఉన్నారా లేదా? అలాంటి వారిని వాక్యము ద్వారా వెలిగిస్తాడు. అంతేగాని ఆ మొత్తానికి ఆరిపోయాడు. నెక్స్ట్, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. భూలోకమున స్థాపించే వరకు అతడు మందగెల్లడు, నలుగుడు పడడు. నలుగుడు పడుతున్నాడండి యేసుక్రీస్తు వారు. ఈరోజు నలుగుడు పడుతున్నాడా? నలుగుడు పడడం అంటే కొరకరాని కొయ్యి అంటారు కదా. అంటే కొరకరాని కొయ్యి అంటే ఏంటి? నలుగుడు పడ్డన్నా కొరకరాని కొయ్య అన్నా. కొయ్యి అంటే చెక్కండి, అది కొరకలేము. ఇప్పుడు అందరికీ ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు? నలుగుడు పడ్డం లేదు. ఆయన మాట అన్నా, ఆయన వాక్యం అన్నా సరే జీర్ణించుకోలేకపోతున్నారు. లేచిపోయి వచ్చేస్తున్నారా లేదా? ద్వీపములు అదిగోండి, ఇక్కడ కూడా సార్వభౌమాధికారం ఎవరికి ఉందని తెలుస్తుంది? దేవుడైనటువంటి యెహోవా. సేవకుడుగా ఎవరిని సంబోధిస్తున్నాడు? యేసుక్రీస్తు. అర్థమైందండి? సేవకుడు అంటే
ఆయన మళ్ళీ ఆయన తక్కువ చేస్తామని మాత్రం కాదండి. అర్థమైందండి? ఆయన దైవత్వం ఆయనకు ఉంది, ఆయన అధికారం ఆయనకి ఉందా లేదా? మన సార్వభౌముడు అంటే తొందరపడిపోయి పక్కనే ఎవరంటే యేసుక్రీస్తు అంట. ఇంకా మాట్లాడుకోవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈరోజు రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుంచి 27 అండి. 23 నుంచి 27. ఆయన దేవాలయమునకు వచ్చి బోధించుచుండగా ఎవరు? యేసుక్రీస్తు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఇలా బోధించడానికి, ఇలా స్వస్థపరచడానికి నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అధికారం నీకు ఎవడు ఇచ్చినని ఎవరిని అడుగుతున్నారు? యాజకులు అడుగుతున్నారండి. మరి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలీదా? మరి వాళ్ళు ఇప్పుడు చదివిన యెషయా గ్రంథం చదవలేదా? చదువుంటారా లేదా? ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, అతడు నీతిని స్థాపిస్తాడు, నీతిని బట్టి పరిపాలిస్తాడు. మరి అది చదువుకో అంటే వాళ్ళకి అర్థమైందనే లేదా? అలాగే క్రీస్తు రాజ్యం కొరకు కూడా ఇప్పుడు యాజకులు కూడా అర్థం కాదు. అర్థమైందా? అప్పుడులాగా ఉన్నారా లేదా? చదవండి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు జవాబు చెప్పిన ఎడల మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తాను. నేను ఏ అధికారము వలన ఏ కార్యములు చేయుచున్నానో చెప్పదును. అంటే వాళ్ళకి అర్థమైందని చెప్తున్నాడా? యేసుక్రీస్తు వారు అర్థం కాలేదని చెప్తున్నాడా? అర్థం కాలేదు వాళ్ళకి. ఆయన అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు అడిగేటువంటి ప్రశ్న, యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి వచ్చింది? పరలోకము నుండి. పరలోకము నుండి కలిగిందా? మనుషుల నుండి కలిగిందా? వారిని అడిగిన. వారు ఒకవేళ పరలోకం నుండి అని చెప్పితుమా? అలాగైతే ఎందుకు బాప్తిసం ఇచ్చి యోహాను నమ్మలేదు మీరు అని అడుగుతాడు. మనల్ని అడుగుతున్నాం. మనుషుల వలన అయ్యిందని చెప్తే నమ్ముచున్నారు. ఒకవేళ మనుషుల నుంచి వచ్చేసింది యోహాను ఇచ్చే బాప్తిసం అని చెప్పేసారు అనుకో, మనుషులందరూ కూడా ఆయన ప్రవక్తనే నమ్ముతున్నారు. కానీ ఈ యాజకులు, ఈ పరిసయ్యులు, శాస్త్రులు మాత్రం నమ్మడం లేదు. మళ్ళీ ప్రజల్లోంచి రెవల్యూషన్ వచ్చేస్తుంది, విప్లవం వచ్చేస్తుంది అని ఏమన్నారు? నోరు మూసుకుని ఉన్నారు. ఒకవేళ పరలోకం నుండి వచ్చిందని చెప్పామంటే మరి ఎందుకు నమ్మడం లేదని అడుగుతుంది. దేవుడే కలిగించాడు. నెక్స్ట్ చదవండి. మర్చిపోయి ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు ఆయన ఏ అధికారము వలన ఈ కార్యం చేయుచున్నానో అది మీతో చెప్పను. మీరు పరిశీలించుకోండి, తెలుసుకోండి. నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంటే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అనాది కాలం నుండి సార్వభౌమైనటువంటి దేవుని యొద్ద నుండి వచ్చింది. ఇదండి సార్వభౌమత్వం. సార్వభౌముడు ఎప్పటి నుంచి అంటే ఇదిగో ఆది కంటే ముందు ఉన్న కాలాన్ని అనాది కాలం అంటారు. ఆది అనేది సమయానికి ప్రారంభం. ఆ సమయానికి ప్రారంభం అయినప్పటి నుంచి కూడా దేవుడు బైబిల్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రీస్తు యుగం. ఈ 3 యుగాల్లోనే దేవుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని
చెప్పుకోవడానికి ఈ రెఫరెన్స్. అర్థమైందండి. తన రాజ్యాన్ని క్రీస్తుకి అప్పగించి క్రీస్తుని సామంత రాజు చేశాడు అనడానికి ఇదిగో ఫిలిప్పి 2:9-10, కొలస్సీ 1:13, 1 కొరింథీ 15:24. నెక్స్ట్, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్పాడు. ఎప్పటి నుంచి చేయుచున్నాడు? అనాది కాలం నుండి చేయుచున్నాడు. ఇదిగో యెషయా గ్రంథంలో నేను ఆదుకున్నటువంటి నా సేవకుడు. అంటే ఇప్పుడు సార్వభౌముడు ఎవరండి? ఇప్పటికీ కూడా స్టిల్ తండ్రి అయినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు.